ప్రియమైన 10వ తరగతి విద్యార్థులారా, మనం రివిజన్లో చివరి అంకానికి చేరుకున్నాం. 12వ పాఠమైనటువంటి ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబు అనేటువంటి ఈ పాఠం గురించి మనం ఇప్పుడు తెలుసుకొని, తద్వారా ఉపాధ్యాయ మిత్రులు తయారు చేసినటువంటి ప్రశ్నపత్రంలో ఉన్నటువంటి విశేషాంశాలని మనం రివిజన్ రూపంలో చేద్దాం. ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబు అంటే, ధరతి అంటే భూమి మీద నుంచి అడిగేటువంటి వారు, అంతరిక్షంకి సంబంధించినటువంటి పరిశోధనలు చేసేటువంటి అబ్దుల్ కలాం గారు, టీసీ థామస్ గారు దీనికి సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ పాఠానికి ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబ్ అని పెట్టడం జరిగింది. ఇక్కడ ఇది ఒక సాక్షాత్కార పాఠం. ఇందులో అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి కాలంలో కొంతమంది ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు వారి యొక్క ఆలోచనలని, కలాం గారి అభిప్రాయాలు తీసుకుంటూ ఉండేటువంటి వారు. అటువంటి ఇంటర్వ్యూని ఒకదాన్ని దీని యొక్క భాగంలో హిందీలో అనువాదం చేసి ఇవ్వటం జరిగింది. ఈయన్ని మిసైల్ మ్యాన్ అని చెప్పేసేటువంటి పేరుతో పిలుస్తారని మనకు తెలుసు. రామేశ్వరం జిల్లాలో చిన్నప్పుడు న్యూస్ పేపర్లు వేసుకొని జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. తదుపరి కాలంలో భారతదేశ రాష్ట్రపతిగా ఏ విధంగా పేరు ప్రఖ్యాతలు సాధించారు అనేటువంటి విషయాన్ని ఈ పాఠం మనకు తెలియజేస్తుంది. ఈయన సామాజిక సమస్యల పట్ల విస్తృతమైన అవగాహన కలిగి, విభిన్న సామాజిక సమస్యలైనటువంటి జనాభా పెరుగుదల, తర్వాత అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ, బాల మజ్దూరి, అదేవిధంగా మనకి భ్రష్టాచార్ అంటే అవినీతికి సంబంధించినటువంటి, తర్వాత విద్యార్థులకు సంబంధించినటువంటి ఎన్నో కీలక రకమైనటువంటి అంశాల మీద తన యొక్క అభిప్రాయాల్ని, విద్యార్థులు చేయవలసినటువంటి కర్తవ్యాలను గురించి సమూలంగా ఈ పాఠం ద్వారా వివరించారు. ఏ విధంగానైతే భ్రష్టాచారం అంటే అవినీతిని నిరూపించడం, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి, ఈ విధంగా ఆయన రకరకాలైనటువంటి అంశాలని వివరణగా తీసుకొని చెప్పారు. మనం ఏం చేయాలి అంటే, జనాభా సంఖ్యకి కారణం చదువు లేకపోవడం, నిరక్షరాస్యత, కాబట్టి వారిని చదువు నేర్చుకునేటువంటి విధంగా చేయటం. రెండవది, ఈ యొక్క బాల మజ్దూరి ఎవరైతే ఉన్నారో పనిలో పెట్టుకునేటువంటి వాళ్ళకి సరైన అవగాహన కల్పించటం. అదేవిధంగా జాతీయ 6 to 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులకి జాతీయ హక్కుగా, జాతీయ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని, విద్యా హక్కుని అమలుపరచడం అనేది చేసినట్లయితే చక్కగా వీరు బాల కార్మిక వ్యవస్థ నుంచి రూపుమాపడానికి కుదురుతుంది. అదేవిధంగా మాత పిత ఔర్ ప్రాథమిక విద్యాలయ శిక్షక్, తల్లి తండ్రి మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కనుక వాటి నుంచి పిల్లవాళ్ళలో నైతిక మూల్య విలువలైనటువంటి వాటిని ప్రాదుర్భవింపజేసి, అంటే వాటిలో పెంపొందింపు చేసినట్లయితే ఎంతో చక్కగా వాడు పెరిగి పెద్ద ఎంత అవినీతి చేయటానికైనా సరే వాడు ముందుకు రాకుండా వెనక్కి పోయి నిలబడి నిజాయితీకి, సత్యానికి మారుపేరులాగా ఉంటాడని ఆయన వివరణ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఒక విద్యార్థికి తన పట్ల నమ్మకం, ఇతరుల పట్ల గౌరవభావం ఉండాలని చెప్పి ఆయన ఎంతో ఉత్సాహంగా తెలియజేశారు. అటువంటి వారి యొక్క శిష్యురాలైనటువంటి టీసీ థామస్ గారి గురించి కూడా ఈ పాఠంలో ఇంటర్వ్యూని ఇండియా టుడే వార్తాపత్రికకు సంబంధించినటువంటి ఒక విలేకరి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈమెని అగ్నిపుత్రి అనే పేరుతో పిలుస్తారు. ఈవిడ చాలా సంవత్సరాల పాటు DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే దీంట్లో ఏంటంటే రక్షా అనుసంధాన और వికాస్ సంఘటన DRDOలో అగ్ని 5 కార్యక్రమానికి సంబంధించి డైరెక్టర్గా పనిచేసి ఉన్నారు. ఆవిడ కూడా అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేసి ఉన్నారు. ఆవిడే కాకుండా ప్రపంచం మొత్తం కూడా గురువుగా భావించవలసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. మనం బాగా అర్థం చేసుకున్నట్టయితే, చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మనం ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆవిడే చెప్తారనమాట, మనకి పిల్లల్ని ఏం చేయాలి, పిల్లలకి ఇచ్చేటువంటి సందేశం ఏంటని మనకు 3 మార్కుల ప్రశ్నగా కూడా వస్తుంది. ఏమన్నా అవ్వాలనుకుంటే మెహనత్ కరే, కూపు పడే और एक లక్ష్య బనాయి, దానికోసం ఏం చేయాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా నడుం బిగించి కష్టపడి తయారవ్వాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ విధంగా తెలియజేశారు టీసీ థామస్ గారు. ఈ విషయాలను పరిగణలో తీసుకుంటూ మనం అంతరిక్ష జవాబుతో పాటుగా మొదటి పాఠం అయినటువంటి ఉపవాచకమైనటువంటి శాంతికి రావులో కూడా కొన్ని ప్రశ్నలు ఇక్కడ మన ఉపాధ్యాయ మిత్రులు తయారు చేసినటువంటి పేపర్లో ఇవ్వటం జరిగింది. తద్వారా వాటన్నిటిని గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భాషాకి బాత్లో భాగంగా
विजया को आम पसंद है। विजया को आम पसंद है। రేఖాంకి శబ్ద का తత్సమ రూపు लिखिए। ఆమ్ అన్నటువంటి పదానికి తత్సమ రూపం ఏంటంటే ఆమ్ర అనేటువంటిది। సృజన కల్ పాఠశాల నహి ఆయి క్రియా విశేషణ్, కల్ అనేటువంటిది ఇక్కడ క్రియా విశేషణంగా చెప్పబడుతుంది। మేఘనా గీత్ గాయేగి, ఇది భవిష్యత్తు కాలంలో ఉంది, దీన్ని వర్తమాన కాలంలో రాయాలి। మేఘనా గీత్ గాతి హై అని రాయాల్సి ఉంటుంది। इसमें दो राय नहीं है कि हमारे देश में सामने बढ़ती जनसंख्या और अन्य कार्य सामाजिक समस्याएं हैं, पर साथ ही हमें यह भी भूलना चाहिए कि पूरे विश्व भर में भारत ही एकमात्र ऐसा देश है जहां 50% से अधिक युवा शक्ति है, जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रही है। यह भी देखने में आया है कि जहां कहीं भी महिला साक्षरता दर अधिक है, वहां यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है। నిరక్షరత का విలోమ శబ్ద క్యా హై, ఇక్కడ పాఠ్యభాగంలో నుంచి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ నుంచి చూడాలి। నిరక్షరత అనేటువంటి దానికి సమానమైనటువంటి వ్యతిరేక పదం ఏంటంటే సాక్షరత అనేటువంటిది దీంట్లో రాయబడినటువంటి పదం। ప్రభావశీల్ का समानार्थिक शब्द क्या है, कारगर। అదేవిధంగా ఇక్ ప్రత్యయ వాళ్ళ శబ్ద క్యా హై, ఇక్ ప్రత్యయం ఉన్నటువంటి ఏంటంటే సామాజిక్ అనేటువంటిది। ప్రా ఉపసర్గ वाला शब्द क्या है, प्रमुख। భారత్ में अधिक युवा शक्ति విశేషణ क्या है, ఇక్కడ ఎక్కువ యువశక్తి ఉన్నది విశేషణ ఏంటి అంటే అధిక్ అనేటువంటిది। అదేవిధంగా ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ ఇచ్చారు। कानूनन बाल मजदूरी करना एक अपराध है, इस दशक के अंत तक हमें इसे जड़ से समाप्त करने के प्रयास करना चाहिए। भारतीय संसद ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने का अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया है। यह बहुत ज़रूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्त दिलाने के लिए मुहिम चलाएं और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें। ఒక ఉద్యమంలాగా చేపట్టాలి। పిల్లవాళ్ళు తల్లిదండ్రులు తాగుబోతులు కాకుండా నిరోధించడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడ కలాం గారు తన యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారు। इस दशक के अंत तक किस समस्या को समाप्त करना है, इस दशक అంటే బాల మజ్దూరీకి సమస్యని ఈ యొక్క మనం ఇక్కడ ఈ దశకం ఈ సంవిధాన इस दशक के अंत तक हमें इस समाप्त करने ఏంటిది బాల మజ్దూరీ, కాబట్టి ఇక్కడ బాల మజ్దూరీ అన్నటువంటి జవాబు సికి మనం ఆన్సర్ పెట్టాలి। बाल शिक्षा एवं किस प्रकार के अधिकार के रूप में घोषित कर दिया है, भारतीय संसद ने संविधान अधिनियम के साथ इसे शिक्षा के लिए पाने के अधिकार को मौलिक अधिकार के रूप में ప్రాథమిక హక్కుగా ప్రకటించింది। మౌలిక అధికార్, గౌణ అధికార్, కానూన్ అధికార్, ఇక్కడ 4 ఆన్సర్లు ఇచ్చారు। దీంట్లో మౌలిక అధికార్ ఏ అనేటువంటి దానికి మనం జవాబు రాయాల్సి ఉంటుంది। మౌలిక్ శబ్ద కా ప్రత్యయ క్యా హై, మౌలిక్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటిది మూలు ప్లస్ ఇక్ మౌలిక్ అవుతుంది, కాబట్టి మనం దీనికి డి అనేటువంటిది సమాధానం అవుతుంది। సార్వజనిక్ కిన్ దో శబ్దం సే మిలా హై, సార్వజనిక్ సర్వ ప్లస్ జనిక్ అనేటువంటిది చూడండి ఇక్కడ ఉన్నది సర్వ జన్ ఇక్ అనేటువంటిది ఏ పదాలు కలిసింది, సర్వ జన్ ఇక్, ఇక్కడ సి అనేటువంటిది రావాలి। తర్వాత నషాకోరి కిన్ కో ముక్తి దిలానా హై, ఎవరిని నషాకోరి నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి చెప్పారు। ఇక్కడ చూడండి అభిభావకంకో నషాకోరి సే ముక్తి దిలానే కే లియే, కాబట్టి ఇక్కడ జవాబు ఏం రాయాల్సి ఉంటుందంటే ఏ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది। అదేవిధంగా ఇక్కడ బాల మజ్దూరీ కో దూర్ కర్నే కే లియే క్యా క్యా ఉపాయ్ కలాం జీ నే సూచిత్ కియే అని ఇచ్చారు। బాల మజ్దూరీ అంటే బాల కార్మిక వ్యవస్థ, దీన్ని రూపుమాపడానికి కలాం గారు ఏ సూచనలు అందించారు అనేటువంటిది మనం కనుక రాసినట్టయితే మనకి ఇక్కడ 3 మార్కుల ప్రశ్నకి ఇవ్వడం జరిగింది। దాన్ని మార్చుకోవచ్చు, పెద్ద ప్రశ్నగానే ఇవ్వడానికి అవకాశం ఉంది। కాబట్టి మనం ఎంతైనా సరే ఆన్సర్కి తగ్గట్టుగా మార్కులకు తగ్గట్టుగా జవాబు రాసుకునేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే ఒక మంచి నాగరికుడు అవ్వటానికి, అదేవిధంగా ఈ యొక్క బాల మజ్దూరిని నిరాకరించడానికి ఏం చేయాలి అని చెప్పేసి అని ఇక్కడ మనకి అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగిందనమాట। ఏం చెప్పారంటే బాల మజ్దూరిని నివారించడానికి మనం
ఆయన చెప్పినటువంటి విషయాలను కనుక ఒక్కసారి చూసినట్లయితే ఇప్పుడే పారాగ్రాఫ్లో చూడటం జరిగింది. ఎక్కడైతే 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారికి శిక్షాపానిక అధికారం మౌలిక అధికార రూపంలో ఇవ్వబడటం జరిగింది. అదేవిధంగా అభిభావకులు తల్లిదండ్రులను నషాకోరి నుంచి చూడటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక 3 అంశాలతో చెప్పడం జరిగింది. ఆయన బచ్చా స్వయం అప్ని పడాయి జారీ రఖనేకి రుచి దిఖాయి. పిల్లవాడు తాను చదువుకోవడానికి ముందుగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మాతాపితకు శిక్షిత్ కరికే తల్లిదండ్రులని చదువు నేర్పాలి వాళ్ళకి. బచ్చోं से काम लेने वाले के मालिकों को ఆత్మ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది కనుక ఉన్నట్లయితే బచ్చే తమ పిల్లల్లానే భావించాలి. మన దగ్గర పనిచేయడానికి వచ్చేటువంటి పిల్లల్ని మన పిల్లలాగా భావించి వారిని తీసేసేసి వాళ్ళ దగ్గరికి ఉండనివ్వకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేయడం జరిగిందనమాట. బడితి హుయి జనసంఖ్యకు రోకనేకి క్యా ఉపాయ బతాయే గయే హై. జనసంఖ్య పెరగడానికి తగ్గట్టు పెరుగుతున్నటువంటి కారణాలేంటి, దాన్ని ఎలా ఆపాలి అనేటువంటిది మనకి ఇక్కడ ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఎలా దీనికి ఎక్కడైతే మనకి జనాభా పెరుగుతుందో దానికి కారణం, దానికి నిరక్షరాస్యత అనేటువంటిది కారణం. ఆ నిరక్షరాస్యత కారణంగా మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళలో పిల్లల్లో అధిక వికాస్ తర్వాత देखने में आया है कि जहाँ महिला साक्षरता अधिक है वहाँ साक्षरता जनसंख्या का नियंत्रण करने में कारगर हुए गए. एक छात्र होने के नाते कम से कम 5 महिलाओं को शिक्षित करें. 5 నిలవాలి. ఈ విధంగా మీ ఉపాధ్యాయులు తెలియజేసేటువంటి ప్రశ్నల్ని మీరు చక్కగా చదువుకుంటే కనుక మంచిగా అవకాశం ఉంటుంది. తర్వాత మదర్ తెరీసాకి అప్నే జీవన్ మే క్యా కర్ సిద్ధ కర్ దిఖాయా హై. మన మొదటి పాఠంలో శాంతికి రాహమేలో చెప్పుకున్నటువంటి విధంగా మొదటి ఉపవాచక పాఠం నుంచి మనకి 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని చెప్పాం. మదర్ తెరీసాకు సంబంధించినట్టు నెల్సన్ మండేలాకేమో అప్పుడు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ యొక్క నెల్సన్ మండేలా తర్వాత ఉన్నటువంటి మదర్ తెరీసాకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ మనకి 2 ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. ఏం నేర్చుకుంటాం మదర్ తెరీసాకు సంబంధించి అంటే, మదర్ తెరీసా అనేటువంటిది ఆవిడ గరీబులకి పేదవాళ్ళకి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి పనులు చేసిందని, తద్వారా ఎంతో ముందుకు తీసుకెళ్ళిందని చెప్పేసి మానవ సేవ అనేటువంటిది మానవ సేవ అనేటువంటి దానికి ప్రత్యామ్నాయం పర్యాయపదంగా ఆవిడ ఉందని చెప్పారు. తర్వాత ప్రార్థన करने वाले होठों से कई सहायता करने वाले हाथ हैं इसका भक्तियों का भाव समझाई అంటే మనకి చెప్పారు. ప్రార్థన करने वाले होठों ఎవరైతే కథనీసే ఆవిడ చెప్పడం కంటే కర్ణీక అంటే చేసేటువంటి పనిని ఆవిడ విలువగా ఇచ్చారనమాట. అందుకని ప్రార్థించే ప్రజల కన్నా సాధించేసే చేతుల మిన్న అనేటువంటి విషయాన్ని తెలియజేశారని దీని భావాన్ని కూడా మనం వ్యక్తపరిచి 4 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మరొక పేపర్ ఉంది. ఇక్కడ దీంట్లో 2002 హిందీ అక్షరాలు రాయమని చెప్పారు. 2002 అని రాయాలి. ప్రతిభ బాయి నారాయణ హై. ప్రతిభ కా బాయి కా యొక్క కిన్కుని యొక్క ఉన్నటువంటి దాంట్లో సహీ कारक चिन्ह అని పెట్టాలి. సార్వజనిక జీవన్ మే భ్రష్టాచార సభీ స్తరోं में है. సహీ సమాచార్ భ్రష్టాచార కింద గీత గీసి మనకి జవాబు రాయమని అడిగారు. ఆచార్సే భ్రష్టిత్ హోనా అవిభావ సమాసం అవుతుంది. ఆ సమాసాన్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సార్వజనిక ద్విగు సమాసం భ్రష్టాచార కర్మధారయ సమాసం అనేటువంటిది దానికి కర్మధారయ సమాసానికి మార్కులు ఇవ్వాలి. భ్రష్టాచార के उन्मूलन के लिए आंदोलन करना चाहिए. దీంట్లో रेखांकित शब्द का 2 शब्द में लिखिए. भ्रष्टाचार के उन्मूलन रेखांकित शब्द का 2 शब्द में भ्रष्टाचार उन्मूलन उत् प्लस मूलन उन्मूलनగా చెప్పబడింది. తర్వాత వ్యాపక ఆందోళనకి आवश्यकता है भूतकाल में लिखिए. వ్యాపక ఆందోళనకి ఆవశ్యకత थी అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. భ్రష్టాచార ఉన్మూలనకి लिए కలాం జీ ने क्या क्या सुझाव दिए. భ్రష్టాచార అంటే అవినీతి నిర్మూలనకి మనకి ఏం చేశారు అనేటువంటి విషయాన్ని కలాం గారు ఏ సూచనలు అందించారనేటువంటిది మనం ఇక్కడ 3 మార్కుల ప్రశ్నగా ఇవ్వటం జరిగిందనమాట. దీంట్లో ఏమని ఇచ్చారు అంటే భ్రష్టాచార ఉన్మూలనకి వ్యాపక ఆందోళన చేయాలనేటువంటిది. తర్వాత విద్యాలయసే ही आरंभ करना चाहिए అని చెప్పారు. माता पिता और प्राथमिक पाठशाला के शिक्षक के तीनों मिलकर बच्चों में ईमानदारी और सच्चाई को जगाना चाहिए అని ఇట్లా రాయొచ్చు. तथा कलाम जी के अनुसार एक छात्र में कौन से महत्वपूर्ण गुण होना चाहिए లేదా దీన్ని अच्छे छात्र के गुण అనేటువంటిది కూడా మనకి పరీక్షల్లో అడగడానికి ఆదర్శ छात्र के गुण అనేటువంటిది కూడా అడగడానికి అవకాశం ఉంది. ఆగే बढ़ने के लिए మనకి ఏం చేయాలంటే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు खूब परिश्रम करना चाहिए. బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అప్నేకే ప్రతి ఈమాన్దారి మన పట్ల మన గౌరవభావం ఉండాలి. అదేవిధంగా ఇతరుల పట్ల ఎలా ఉండాలంటే ఆదరభావం కూడా ఉండాలి. నిరంతర ప్రయత్నశీలంగా ఉండాలి. और नैतिक मूल्यों को
ग्रहण करना चाहिए, ఎక్కువ నైతిక మూల్యాలను కూడా పొందాలి. పరిశ్రమ बनने का आदत रखनी चाहिए. పరిశ్రమ అంటే కష్టపడి పనిచేసేటువంటి శరీరం ఉండాలి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా కాకుండా చక్కగా మనం చేసినటువంటి విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత టీసీ థామస్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై, 5 వాక్యాలు లిఖే అని ఇచ్చారు. టీసీ థామస్ గురించి మనకేం తెలుసు అంటే, టీసీ థామస్ అనేటువంటి ఆవిడ అగ్నిపుత్రిగా పేరుగాంచినటువంటిది. తర్వాత ఆయన అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో పనిచేసిందని, ఇలా మన ఉపాధ్యాయ మిత్రులు తెలియజేసినటువంటి వాటి విషయాలన్నీ కూడా మీరు తెలియజేయవచ్చు. అబ్దుల్ కలాం జీకే బారే మే అప్నే శబ్దమే 5 వాక్యాలకి, ఆయన గురించి మనకేం తెలియనంటే, మన మిసైల్ మ్యాన్గా ప్రఖ్యాతిగాంచినటువంటి అబ్దుల్ కలాం గారు ఆయన ఎలాంటి గొప్ప పనులు చేశారనేటువంటి విషయాన్ని, తర్వాత కొత్త యువతరానికి ఎంత సందేశం ఇచ్చారని 2020 కార్యక్రమం ద్వారా ముందుకెళ్లారని చెప్పేసి, ఆ భ్రష్టాచారాన్ని విముక్తిగా చేయడానికి సూచనలు ఇచ్చారని, బాల మజ్దూరిని నివారించడానికి కొన్ని రకాలైనటువంటి సూచనలు చేశారని చెప్పేసి చెప్పవచ్చు. అప్నే కిసి ప్రీ ఖేల్కే బారే మే 10 వాక్యాలకి, మీకు తెలిసినటువంటి ఒక ఆట, ఏదైనా ఒక ఆట, క్రికెట్టో వాలీబాలో ఫుట్బాలో, మీకు నచ్చినటువంటి ఒక ఆట గురించి ఒక 10 వాక్యాలు మనం వ్యాస రూపంలో కనుక రాసినట్టయితే చక్కటి మార్కులు పడతాయి. మీరు ఏవైనా ఒక ఆటను గురించి తెలియజేయవచ్చు. ఏ ఆట అయినా సరే, మనకు సంబంధించినటువంటి క్రికెట్ కానివ్వండి, తర్వాత ఆటల వల్ల లాభ నష్టాలు, వీటన్నిటి గురించి చెబుతూ ఒక ఆట గురించి ఏదైనా మనం కనుక చెప్పినట్టయితే చక్కగా దాన్ని ఉపయోగించుకొని మంచి మార్కులు సాధించవచ్చు, 8 మార్కులు సాధించవచ్చు అని తెలియజేస్తూ, మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.